బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. మంచిర్యాల జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. అంటే గతంలో కూడా ఒక బాబు చనిపోవడం చూసాము, కానీ ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఇంకో ఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు మహిళను మోసం చేయడం వల్ల పాపం తీవ్ర మనస్తాపానికి గురై ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తర్వాత పెళ్లి టైం రాగానే మన ఇద్దరి కులాలు వేరు, మా ఇంట్లో ఒప్పుకోరు అన్నారు. సో తర్వాత ఏదో ఒకటి కన్విన్స్ చేసి ఆ పిల్ల మాట్లాడుతుంటే మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోవాలంటే నీ నగలు నీ డబ్బు కావాలి, అప్పుడే మా ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు అనడంతో పాపం వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేక ఆ మహిళ ఇంట్లో చెప్పుకోలేక ఇతన్ని కన్విన్స్ చేయలేక సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. అంటే పెళ్లికి ముందే ఇలా వరకట్నం పేరుతో వేధించి కట్నం డబ్బులు కావాలి అని చెప్పేసి ఇట్లా అడగడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చనిపోయిన ఆమె ప్రాణాలు అయితే తీసుకురాలేం కదా. సో దాని గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు మంచిర్యాలలో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటాను మోసం చేసి డబ్బులు కావాలి అప్పుడే పెళ్లి చేసుకుంటా, మన కులాలు వేరు అని చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి అంటే చిన్న తప్పు అది. ప్రేమించుకుంటప్పుడే మాట్లాడేటప్పుడే కులం గురించి దానికి అన్ని అడిగి చేసుకోవాలి. అట్లా ఇప్పుడు అంతా ఇది చేసి ప్రేమించి అంత మోసం చేస్తే అర్థం ఇవన్నీ కట్నము కులం గురించి అడితే చాలా తప్పు. ఇది అన్యాయం అయిపోయింది ఆ పిల్ల. కానీ కాకపోతే పేరెంట్స్ కు చాలా ఇబ్బంది. ఇప్పుడు మళ్ళా పిల్ల దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు మళ్ళా చాలా కష్టం. మాకు కూడా ఉన్నారు ఆ పిల్లలు, కానీ అట్లా చేయదు కదా. తప్పు వాడైనా కూడా అన్ని కనుక్కొని మాట్లాడాలి, అన్ని కనుక్కొని చేయాలి ఆ పనులు. అదైతే అసలు ప్రేమించేటప్పుడు తెలియదా మరి? తెలుసుకొని మాట్లాడుకున్న తర్వాత మనసు కలిసేది ఉండే. కానీ ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపకు అట్లా జరిగితే చాలా అన్యాయం. ఇది అతనికి మోసం చేసే ఉద్దేశం ఉండే ఈ విధంగా చేస్తున్నాడు. కొంతమంది అట్లనే చేస్తారు, మోసం చేయాలని చేస్తారు. కొంతమంది డబ్బు కావాలి బంగారం కావాలని ఏది ఇచ్చి కూడా చేస్తారు. అంతే. ఇంకా ఆడపిల్ల ఎవరికి చెప్పుకోగలదు? ఇప్పుడు డబ్బులు తీసుకురావాలి చెప్పుకోలేము. ఆడపిల్లలు ఆ బాధ చెప్పుకోలేరు. ప్రేమించా అంటేనే ఇంట్లో ఒప్పుకోరు. ఆ పిల్ల ఇక ఎంత ఇబ్బందులు వాడి ఎదురైందో తెలియదు. ఇక భగవంతుడికే తెలుసు. కానీ అన్యాయం బాధ అయితేనే అంత చేసుకుంది అమ్మాయి. మంచిర్యాలలో ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రేమించి మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను. ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? సో ఏమంటారు దాని గురించి? అట్లా చేయడం తప్పు కదండి. ఇట్లా చేయొద్దు కదా. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం చేయొద్దు కదా. ముందుకు ఏం క్యాస్టో తెలుసుకొని చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళు వాడుకొని ఆ పిల్ల చావుకు కారణం వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని ఒక ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఎంత, బయటికి వెళ్ళిన పిల్ల ఇంటికి రావాలంటే ఎంత కష్టం. ఇప్పుడు ఇంత ఉండి కూడా వేస్ట్ కదా. ఈ పోలీసులు వీళ్ళందరూ ఉండి కూడా ఎవరం ఏం చేయలేము. అది కానీ వాడట్లా చెయ్యొద్దు. వాళ్ళకి హక్కు ఉంటది. అట్లా ఇష్టం లేకుంటే ముందే చెప్పాలి. వాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి డబ్బులు తీసుకురా కట్నం తీసుకురా అంటే వాళ్ళ అమ్మ నాన్న పోయి నేను ఒక ఆయన ప్రేమించిన ఆయన డబ్బులు అడుగుతాడు బంగారం అడుగుతాడు అని ఎట్లా చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడాలి చెప్పండి. మీరు కూడా ఒక మహిళే కదా, ఇలాంటి పరిస్థితులు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏ అబ్బాయి కూడా అట్లా చెయ్యొద్దు. డబ్బు కావాలనుకున్నాడు, ఆస్తి కావాలనుకున్నాడు ఏ అమ్మాయి జోలికి పోవద్దు. మంచిగా చదువుకొని వాడు కూడా గొప్పోడై డబ్బు సంపాదించుకొని పెళ్లి చేసుకోవాలి. కానీ ఆ అమ్మాయి ఇక్కడ డబ్బు ఉందని ఆశపడ్డా, మరి ఎట్లా ఆశపడ్డాడు? కావాలనే మోసం చేయడానికి ఈ డబ్బులు గాని కులాలు గాని వీటిని తీసుకొచ్చాడని అనుకోవచ్చా? డబ్బు ఆయన డబ్బు గురించే చేసిండు, కానీ కులం గురించి చేసేటోడు వేరే ఫస్ట్ చెప్పుకుంటారు కదా, మాది కులం నీది కులం అని. అట్లా చెప్పుకుందా ఎట్లా పరిచయం అయిండ్రు వాళ్ళు కూడా. ఇప్పుడు అబ్బాయిదే తప్పు. అంటే ఇప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఒక ఆడపిల్లకి ఇట్లా జరిగిందంటే మీ కంట్లోంచి నీళ్ళు రావడం జరుగుతుంది. నాకున్నారు ఆడపిల్లలు, మా ఇంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్తాండ్రు. మరి వాళ్ళు ఏం చేస్తాండ్రో తెలియదు. ఇలాంటి పరిస్థితి రేపు మా పిల్లలకు కూడా రావచ్చు. దానిదేముంది, మేము పొద్దున్న లేస్తే పనికొచ్చే వాళ్ళం. మా పిల్లలు కాలేజీకి వెళ్తాండ్రు అనుకుంటాం, కానీ వేరే వాళ్ళ చేతులు ఇట్లా మోసపోతారని తెలియదు కదా నాన్న. ఇట్లా అయిపోయిన తర్వాత తెలిసి బాధపడేది తప్ప ఇంకేం లేదు. తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? చేతికి వచ్చిన పిల్ల పెళ్లి అంత ఘనంగా పెళ్లి చేద్దాం అనుకుంటే అంత చదువుకోవాలి, అంత వయసు వచ్చేదాకా సాధాలంటే ఎంత కష్టం సార్. చేతికి అందిన పిల్లలు పోతే ఎంత బాధ ఉంటది వాళ్ళకు కూడా. అబ్బాయి కూడా అట్లా చేయొద్దు కదా, తప్పు కదా. ఇప్పుడు వాడు ఒక తప్పు చేసిండు,
కానీ వానమ్మ నాన్న కూడా ఎంత బాధపడతారు. వాళ్ళు కూడా అట్లా చేయమని అయితే చెప్పరు. మరి వాని స్వార్థం ఎట్లుందో అది వాడిని మీరు తెలుసుకుంటే తప్ప, పోలీసులు తెలుసుకుంటే తప్ప. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు? ఎలాంటి శిక్షలు అంటే మీరు మన పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాడి ప్రాబ్లం ఏంది, వాడు ఎందుకు మోసం చేసిండు. ఇప్పుడు అమ్మాయి చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు, వాడు నా తప్పు అయిందని ఒప్పుకున్నా కూడా కుదరని పని కదా అది. తప్పు చేయి జారిపోయింది, అదేదో ముందే వాళ్ళ పేరెంట్స్ కాడికి వెళ్ళి వాడి దమ్ముంటే వాడు మాట్లాడాలి. నేను మీ అమ్మాయిని ఇష్టపడ్డా, నేను చేసుకుంటా అని మాట్లాడాలి. వాడుకున్న తర్వాత నువ్వు టార్చర్ పెట్టి వేధించి చేస్తే కరెక్ట్ కాదు కదా. వాంది వాడు చెప్పుకోలేనంత చిక్కులు చెప్పండి, మీరు చెప్పండి, కరెక్ట్ కాదు కదా. చేయాలి వాడిని అంతే. వాడు వానికి ఏం చేస్తే పోలీసులు అంత కఠినంగా చేయాలి. వాడిని వదిలిపెట్టద్దు, అసలుకి వదిలిపెట్టద్దు. రేపు వదిలిపెట్టినా ఇంకొక పిల్లని కూడా అట్లనే చేస్తాడు. వాళ్ళనే మళ్ళీ ప్రాబ్లంలో ఆడిపోతారు. వాడిని వదిలిపెట్టకుండా వాడిని ఏదో ఒక దారి చేస్తేనే శిక్ష మళ్ళీ వేరేని కూడా మళ్ళీ పోవద్దు కూడా, అట్లా చేయాలి వాడిని. అంత మించి ఇంకేం లేదు ఇక. మంచిర్యాలలో ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఒక యువతి ఆమెని ప్రేమించి మోసం చేసిన యువకుడి కోసం, దాని గురించి అసలు ఏమంటారండి? ఫస్టే తెలుసుకోవాలి కులం ఏది ఏది ఎక్కడ అని తెలుసుకొని ఆమెను అన్ని కనుక్కొని ప్రేమించాల. ప్రేమించిన తర్వాత అన్ని దగ్గర అయిన తర్వాత అట్లా చేయొద్దు. ఎవరిదైనా తప్పే. ఇప్పుడు ఒకటే పరి చనిపోయింది కాబట్టి చాలా తప్పు. ఇప్పుడు చేతికి వచ్చిన యువతి కన్న తల్లిదండ్రులకి తీరని శోకం కదా, ఆమె ఆ వయసులో చనిపోవడం అంటే. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుండల్లా. అయినా వాళ్ళ తల్లిదండ్రి కానీ పిల్లగాని తల్లిదండ్రి కానీ అట్లా చేయొద్దని ఏమి చెప్పరు. కానీ ఆ పిల్లగాందే బుద్ధి మంచిది కాదు, అట్లా చేయొద్దు. ప్రేమించినారు, తిరిగినారు, అంతా ఓకే అయింది, పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు మోసం చేసి కులం పేరు తేవడము, నీ డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అనడము ఏంటి కరెక్ట్ అనేది? డబ్బులు అడగకూడదు, బంగారు అడగొద్దు. ఇష్టం ఉండేటోడు అడగొద్దు ఆ మాట. బంగారు కావాలా, నాకు పైసలు కావాలా అనేటోడు ప్రేమించొద్దు. ఇంకోటి, ఒకవేళ నువ్వు వేరే వాళ్ళని చేసుకుంటే మన ఇద్దరం దిగిన ఫోటోలు బయట పెడతా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. పిల్లగాడ తప్పు, పిల్లగాంది చాలా తప్పు. ఫోటోలు దిగిండు, అన్ని దిగిండు, మళ్ళీ బ్లాక్ లో పెడతా అనేది తప్పు. తప్పు, చాలా తప్పు. పిల్లగాంది అయితే అది చాలా తప్పు. శిక్షనే చేయాలి. ఎవరైనా ఆడపిల్లలే కానీ అన్ని అయిపోయినాక అన్ని తర్వాత అట్లా చేయడం అయితే తప్పు. నాకు ఉండాలి, అట్లా చేయొద్దు. నమస్కారం అక్క. చెప్పండి. మంచిర్యాలలో ఒక యువతిని మోసం చేసి, అంటే ఆమె సూసైడ్ వరకు వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంటా అని, పెళ్లికి ముందే కట్నం నగలు డబ్బులు అడగడము, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే బ్లాక్ మెయిల్ చేస్తాను, ఈ ఫోటోలు బయట పెడతా అనడం, దీని గురించి ఏమనుకుంటున్నారు అసలు? అట్లా చేయటం కరెక్ట్ కాదు. ఆడపిల్ల జీవితాన్ని ఆగం చేయటం అట్లా కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లా ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇంట్లో ఒప్పించుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, నన్ను సొమ్ములు సోకులు ఏమి అడగలేదు. ఆడపిల్ల జీవితాన్ని అలా నాశనం చేయటం కరెక్ట్ అయితే కాదు. ప్రేమించిన వ్యక్తికి కులం అడ్డు వస్తుందా, డబ్బులు అడ్డు వస్తాయా? ఇప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా, మరి ఇతను ఇలా అడగడం ఎంతవరకు ఏమనుకుంటున్నారు? కులం క్యాస్ట్ అనేది ఫీలింగ్ తీయకుండా ఇష్టపడ్డారు కాబట్టి అమ్మాయిని అలా చేయటం కరెక్ట్ కాదు, మోసం చేయటం కరెక్ట్ కాదు. కావాలంటే ఇంట్లో ఒప్పించుకోవాలి, చేసుకోవాలి, మంచితనంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. అట్లా అమ్మాయిని ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడటం తప్ప రెండోది ఏమీ లేదు. ఇంకేమంటున్నాడు, మా ఇంట్లో ఒప్పుకోవాలంటే నీ నగలిస్తే నేను ఒప్పిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నా. అంటే నువ్వు డబ్బు కమ్ముడు పోయి ఆ పిల్ల జీవితాన్ని అలా నాశనం చేసేసి ఇప్పుడు ఆ అమ్మాయిని చంపాలని, సూసైడ్ చేయాలని నువ్వు ఈ ప్లాన్ చేశారా? అదే కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి ఇప్పుడు చేతికి వచ్చిన కన్నా తల్లిదండ్రులకి ఎలాంటి శోకం ఉంటుంది? అంటే పెళ్లి చేయాలని ఎన్నో కలలు కానీ ఉంటారు ఆమెకి. అవునవును, అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడటం తప్ప ఆ పిల్ల అలా అయిపోయింది, వాడు అలా మోసం చేశాడు కాబట్టి అట్లా చేయటం మాత్రం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. అవును, అలా ఆడపిల్లని జీవితాన్ని నాశనం చేయటం కరెక్ట్ అయితే కాదు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇష్టపడ్డారు కాబట్టి చేసుకోవాలి, అంతేగాని ఆ అమ్మ వాళ్ళు సొమ్ములు అడిగారు, సోకు అడిగారు, డబ్బులు అడిగారు, అది అడిగారు, ఇది అడిగారు అని ఆ పిల్ల జీవితాన్ని మాత్రం ఆగం చేయటం కరెక్ట్ కాదు. మంచిర్యాలలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తెలుసు కదా, ఒక యువతి చనిపోయింది సూసైడ్ చేసుకొని, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇలాగా అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవటం అనేది. అమ్మాయికి ఉన్న కులము డబ్బులకు ఎందుకు లేదు, డబ్బులకు ఇచ్చిన విలువ మా అమ్మాయికి ఇవ్వటం లేదు. అందువల్ల ఈ ఆడపిల్లలు చాలా
చాలా తొందరగా డిప్రెస్ అయిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దానికన్నా ఆడపిల్ల కొంచెం ధైర్యంగా నేను ఎందుకు బ్రతకలేను అని ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచించుంటే తన జీవితం వేరే విధంగా ఉండేది. తల్లిదండ్రులు తనకి ఏమైపోతారు, తల్లిదండ్రులు పుట్టుకతో ఉన్న తను జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఎవరో మధ్యలో వచ్చిన వాడి డబ్బులకు ఆశపడి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే అతను చేసిన నాశనం తను ఒప్పుకున్నట్టే కదా ఒక విధంగా ఆత్మహత్య చేసుకుని. అతనికి నువ్వు లేకపోతే బతకలేను ఆమెకు ఉన్నప్పుడు ఆ అబ్బాయికి కూడా ఉండాలి కదా. అలాగా డబ్బులకు ఇచ్చిన విలువ అమ్మాయికి ఇవ్వకపోవడము, ఆ అమ్మాయి తన క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం అవన్నీ సరైనవి కావు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ యువకుడు కూడా అంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు అడగడము, పెళ్లికి ముందే డబ్బులు ఇస్తే మా పేరెంట్స్ నొప్పిస్తాను మాట్లాడటము, దీని గురించి ఏమంటారు? నిజంగానే ప్రేమించాడు అంటారా మరి ఇవన్నీ చూస్తుంటే? ఆ డబ్బుకి ఎప్పుడైతే డబ్బుకి విలువ ఇచ్చాడో ఆ అమ్మాయి అప్పుడే గ్రహించవలసింది. అసలు డబ్బుకి ఇచ్చిన విలువ నాకు ఇవ్వటం లేదు, పెళ్లి తర్వాత ముందే డబ్బులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత డబ్బులు ఆశపడ్డానే నమ్మకం ఏముంది? ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మళ్ళీ పెళ్లి తర్వాత మళ్ళీ ఇంకా అడగడానికి నమ్మకం ఏముంది? ఆ విధంగా అమ్మాయి డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు అంటే తన మీద ప్రేమ లేదని తను ముందే గ్రహించవలసింది. చదువుకున్న అమ్మాయిలు, చదువురాని అమ్మాయిలు ఎవరైనా సరే తల్లిదండ్రులకి ముందు విలువ ఇవ్వండి, తర్వాతనే వేరే వాడు ఎవరైనా. నిజంగా ప్రేమించిన వాడు ఎవరో గ్రహించుకోలేకపోతున్నారు. అమ్మాయిలు క్షణిక వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని ఉంటుంటే ఈ అమ్మాయికి ఇంత ఘోరం జరగకపోయేదేమో. క్షణికావేశం మంచిది కాదు ఆడపిల్లలకి. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉండాలంటారు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా, మన చట్టం పరంగా? అసలు కొన్ని విషయాలు నాకు అనిపిస్తుంది అరబ్ కంట్రీస్లోనే శిక్షనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అమ్మాయికి ఏ విధంగానైనా అబ్బాయి వల్ల నష్టం జరిగింది అని తెలిస్తే అక్కడ అసలు ఎటువంటి శిక్షలైనా వాళ్ళు వెనకాడరు. మరణ శిక్ష వెంటనే స్పాట్లో నేరం అనేది ప్రూవ్ అయితే నిజంగానే మరణ శిక్ష విధిస్తారు. అలాంటిది ఇక్కడ వాడు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతాడు. కొన్ని తర్వాత డబ్బు ఉపయోగించి నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిజంగానే అసలు పబ్లిక్ అప్పచెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి, చాలు వాడి పని చూసుకుంటారు వాళ్ళు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు